హాయ్, హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్. సో ఇంతకుముందు వీడియోలో వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ ఇంపాక్ట్ అండ్ హౌ టు ఇంప్రూవ్ దేర్ ఏ స్కిల్స్ అని ఒకసారి డిస్కస్ చేసాం. సో దిస్ వీడియో ఈజ్ పర్టికులర్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ ఫర్ ద జాబ్స్. అంటే ఇంతవరకు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు, లేదంటే ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసాము బట్ లే ఆఫ్ అయ్యాం. సో వాట్స్ నెక్స్ట్ అన్నది. సో ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది చాలా ఓపెన్గా. సో ఇప్పుడు మనం ఒక జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ 3 years నుంచి ఒక కంపెనీలో వర్క్ చేశాను. 4.5 lakhs నాకు ప్యాకేజ్ వచ్చేది. 4.5 lakhs అంటే ఆల్మోస్ట్ 35,000 rupees per month. They used to pay for me and I used to work 8 hours for them. లాస్ట్ మంత్లో నాకు జాబ్ పోయింది. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ద న్యూ జాబ్ నౌ. మీరు లాస్ట్ మంత్ వరకు 35,000 రూపీస్కి 8 hours వర్క్ చేశారు మీ కంపెనీకి. లిటరలీ యూ వర్క్డ్ 8 to 10 hours. కొన్ని కంపెనీలు 10 hours 12 hours కూడా ఉంటాయి, బట్ 8 అయితే మినిమం. యూ వర్క్ మినిమం 8 hours. సో అన్ఫార్చునేట్లీ యూ లాస్ ద జాబ్. నీకు జాబ్ పోయింది. ఈ మంత్ నుంచి నువ్వు జాబ్ ట్రయల్స్లో ఉన్నావు. 35,000 రూపీస్కి మనం 8 hours వర్క్ చేస్తే ఈరోజు మన లైఫ్, మన కెరియర్ మళ్ళీ పట్టాలు ఎక్కాలంటే 8 hours మినిమం వర్క్ చేయాలి కదా. లాస్ట్ మంత్ వరకు గత 3 సంవత్సరాల పాటు 35,000 రూపీస్కి మనం ఒక కంపెనీకి వర్క్ చేసాము. బికాజ్ ఈజ్ పేయింగ్ 35,000 per month, రైట్. ఈరోజు దానికి ఒక ప్రాబ్లం వచ్చింది. అది డ్యూ టు ఎనీ రీజన్ వీ లాస్ ద జాబ్ అండ్ వీఆర్ ఇన్ జాబ్ ట్రయల్స్. మనం ఎన్ని గంటలు ఎఫెక్టివ్గా ఉన్నాం జాబ్ ట్రయల్స్లో అన్నది ఒకసారి నోట్ అవుట్ చేసుకోండి. ఆర్ వీ పుట్టింగ్ లిటరలీ 8 hours per day ఫర్ అవర్ జాబ్ ట్రయల్స్? అంటే 8 hours క్లాసెస్ అటెండ్ కావచ్చు, ల్యాబ్లో వర్క్ చేసుకోవడం కావచ్చు, కొత్త నేర్చుకోవడం కావచ్చు, డాక్యుమెంటేషన్ కావచ్చు, ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా, దీనికి అడిషనల్గా ఏమైనా ఉందా అనేటువంటి అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకోండి. సో దట్ విల్ బీ వన్ ఆఫ్ ద key point for our success, I feel. Thank you.